నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్. మిస్సింగ్ నెంబర్స్లో ఇప్పుడు చెప్తుంది ఇంకొక కొత్త టైప్ ఆఫ్ మోడల్ అనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన సమ్ చూద్దాం. 6, 12, 48, 264 అండ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 6, 12, 48, 264 అనేది అది ఏమవుతుంది 1 by 1 అని అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 6 నుంచి 12 ఏ విధంగా వచ్చింది, ఫస్ట్ మనం 12 నుంచి 6ని మైనస్ చేద్దాం. 12 నుంచి 6 మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 6 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా 48 నుంచి 12 మైనస్ చేద్దాం. 48 నుంచి 12 మైనస్ చేస్తే 36, దట్ ఈస్ 6 స్క్వేర్ అవుతుంది. అంటే ఫస్ట్ డిఫరెన్స్ 6 అయితే సెకండ్ డిఫరెన్స్ ఏమొచ్చింది, 6 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా 264 నుంచి 48 మైనస్ చేద్దాం. 216 అనేది ఏమవుతుంది, 6 క్యూబ్. 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. నెక్స్ట్ మనం ఇక్కడ ఎలా ఆలోచించాలంటే ఫస్ట్ డిఫరెన్స్ 6 అయ్యేటప్పుడు సెకండ్ 6 స్క్వేర్ అండ్ థర్డ్ డిఫరెన్స్ 6 క్యూబ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఫోర్త్ డిఫరెన్స్ అనేది 6/4 అవ్వాలి. అంతే కదా, 6 స్క్వేర్ 6 క్యూబ్ అండ్ ఆల్సో 6/4 అవుతుంది. సో 6/4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 6/4 is equal to 6 into 6 into 6 into 6. 6 6 36, 36 6 216 and 216 into 6 చేద్దాం. 1296. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ 264కి అంటే వచ్చే నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ నుంచి 264 మైనస్ చేస్తే మనకి 1296 రావాలి. అంటే అక్కడ అర్థం ఏంటి, 264కి మనం 1296ని ప్లస్ చేస్తే మనకి ఆ క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ అనేది వచ్చేస్తుంది. 1296 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 1560 వస్తుంది. సో 1560 ఎక్కడ ఉంది, 4లో ఉంది. అంటే ఇచ్చిన ఆన్సర్కి 1560 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, అంటే ఇచ్చిన సమ్కి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, చాలా క్లారిటీగానే చెప్పాను ఈ సమ్. ఫస్ట్ మనకి డిఫరెన్స్ 6 వచ్చింది, సెకండ్ డిఫరెన్స్ 6 స్క్వేర్ వచ్చింది, థర్డ్ డిఫరెన్స్ 6 క్యూబ్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఫోర్త్ డిఫరెన్స్ అంతలో 6/4 రావాలి. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఈ సమ్ని అయితే ఈజీగా చేయవచ్చు. సో ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.